ఇక చివరగా కుంభరాశి. కుంభరాశి రాశిలో అంటే లగ్నంలో బుధుడు, కుజుడు, రాహు ఉన్నారు కాబట్టి బుద్ధి చెడు మార్గాన్ని తొక్కేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. అంటే మనం దాన్ని కంట్రోల్గా ఉంచుకోవాలి. కంట్రోల్గా ఉంచాలి అంటే దేవాలయ ప్రదర్శనలు ఒకటే రక్ష. దేవుడు ఒకడే మనకి రక్ష. ప్రతినిత్యము వీలైతే గుళ్ళో ప్రదర్శనలు చేయండి, లేదా ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేయండి కంపల్సరీగా. 1 గంట ఉదయం, 1 గంట సాయంత్రం. అలాగే ద్వితీయంలో శని శుక్రుడు స్థితి అంటే చతుర్థాధిపతి తర్వాత దశమాధిపతి అయినటువంటి గురువు, నవమాధిపతి అయినటువంటి గురువు కుజుడు, చతుర్థాధిపతి నవమాధిపతి అయినటువంటి శుక్రుడు శనితో కూడి ఉన్నాడు కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్లో కొంచెం ఘర్షణ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి శనికి శుక్రుడికి మీరు దానం ఇచ్చుకోండి, వాటికి జపం చేయించుకోండి, 2 గ్రహాలకి సరిపోతుంది. అలాగే పంచమంలో గురువు అంటే ఈ సంవత్సరం ఇంతవరకు పిల్లలు పుట్టలేదనుకునేటువంటి కుంభ రాశుల వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో మీరు పరిహారం వల్ల శనికి, శుక్రుడికి, కుజ, రాహులకి ఈ 4 గ్రహాలకి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జగల్లగ్నం. ఈ జగల్లగ్నం పూర్వకాలంలో మనకు రాజులు వేటకి వెళ్ళేవాళ్ళు. వాడు తిరిగి వస్తాడో రాదో తెలియదు, ఎందుకంటే మనం మృగాలు తినేయచ్చు, ఏదైనా కావచ్చు. అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళు రకరకాలుగా అంచనాలు. ఇందాక మనం చెప్పుకుంది వర్షలగ్నం, చైత్ర శుక్ల పాడ్యమి ఏ సమయానికైతే లగ్నం ఏర్పడుతుందో ఆ లగ్నాన్ని బట్టి ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు జగల్లగ్నం అంటే రవి మేషరాశి ప్రవేశం ఏ రోజైతే ఏ సమయానికైతే అవుతుందో ఆ రోజున మనం చక్రం వేసి రవి మళ్ళా కర్కాటక, తుల, మకర, 1 మేషం, కర్కాటకం, తుల, మకరం ఈ 4 రాసుల్లో సంచారాన్ని బట్టి దేశ యొక్క గోచారం చెప్పడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఇది బ్రహ్మాండంగా మనకు తెలుస్తుంది. మంచి ఈసారి రవి 14వ తారీఖు 11 గంటల 47 నిమిషాలకి మేషరాశి ప్రవేశం. తత్కాల లగ్నం వచ్చి మిథున లగ్నం అయింది. లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ దేశం మంచి పురోగభివృద్ధి జరుగుతుంది అనేది ఫండమెంటల్ పాయింట్. రెండోది, గురువు యొక్క దృష్టి 5వ స్థానం మీద, 7వ స్థానం మీద, 9వ స్థానం మీద ఉంది. 5వ స్థానం అంటే మనం చేసినటువంటి కృషి యొక్క ఫలితం. మనం కష్టపడి పాపం వ్యవసాయదారులు రాత్రనక పగలనక పొలాలు దున్ని సంవత్సరం అంతా ఇడిచే చివరి పంట కోసం పాపం తపతపలాడుతూ ఉంటాడు. ఆ టైంలో కనుక వరదలు వచ్చాయనుకోండి, పరిస్థితి ఏంటి? సో అలాంటివి రాకుండా ఈ గురువు అంటే దైవబలమే, ఇట్స్ ఎ లక్, అది ఉన్నది వ్యవసాయదారులకి అని చెప్తోంది. అంటే పంటలు బాగా పండుతాయి, వ్యవసాయదారులకు ఈసారి డబ్బులు బాగా వస్తాయి. తర్వాత 7వ దృష్టి ఉంది అంటే మన దేశం ఇతర దేశాలతోటి మంచి సత్సంబంధాలు ఏర్పడి అభివృద్ధి చెందుతుంది అని చెప్తోంది. అంటే కొత్త సంస్కరణలు ఏర్పాటు చేస్తారు. కేంద్రానికి మన ప్రజలకి మధ్య మద్దతు బాగా ఉంటుంది. పరిపాలనా విషయంలో మంచి సపోర్ట్ వస్తుంది బీజేపీకి కానీ, లేకపోతే మన ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ. అయితే
షేర్ మార్కెట్ బాగా పుంజుకుంటుంది. తర్వాత ధనాగారము అంటే ఫైనాన్షియల్ స్టేటస్కి ముఖ్యంగా మన దేశానికి ఏ విధమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఈ సంవత్సరం ఉండదు. అలాగే కొత్త సంస్కరణలు మనం ఇందాక అనుకున్నాం. ఇతర దేశాలతోటి మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు ఇందాక కూడా చెప్పుకున్నాం, అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంతరిక్ష పరిశోధనలో ఇతర దేశాలతోటి నువ్వు డి అంటే డి అనే లెవెల్లో మన ఇండియా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అంటే ఏ అణు సంబంధమైనది కావచ్చు, అంతరిక్షమైనది ఏదైనా సరే దీటి. అందుకని ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అమెరికా కానీ మిగతా కంట్రీలు కానీ ఆలోచిస్తున్నారు. ట్రంప్ మొదట డ్యాన్స్ చేసినప్పుడు ఇప్పుడు చేయట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు మనకి ఇండియా యొక్క సపోర్ట్ దొరుకుతుందా అని చూస్తున్నారు. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటుంది, మంచి నిలకడ వచ్చేస్తుంది, మనకి మంచి వర్షాలు కురుస్తాయి. క్రీడారంగంలో మనం ఎప్పుడు విజయం సాధిస్తాం ఈసారి. అలాగే అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మాత్రం చాలా జాగ్రత్త అండి. ప్రతి ఒక్కరికి ఇది అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను, ఓన్లీ ఏనాడు శని వాళ్ళకి అని ఎక్కడా లేదు. ప్రతివాడికి కూడా ఈ గురువు యొక్క సంచారము ఎక్కడో అక్కడ మనం జాగ్రత్తగా ఉంటాం, ఆతడు బర్రని వచ్చి కొట్టిపోతాడు. ఆగి ఉన్నటువంటి వాహనాలను కూడా కొట్టినటువంటి మనకి ఉదంతాలు చాలా మనకి తెలుసు అదివరకు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, మంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మంచి డెవలప్మెంట్ అవుతుంది. అలాగే దేశీయ పరిశ్రమలకి కూడా మంచి అభివృద్ధి వస్తుంది. అంటే ఇతర దేశాల్లో డిమాండ్ పెరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అది వరకు ఉండేవి భారతదేశంలో, ఇప్పుడంతా పాశ్చాత్య పిచ్చి బట్టి వెనకెళ్ళిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ రివైవ్ అవుతాయి. రివైవ్ అయ్యి వాళ్ళు నిలదొక్కుంటారు. దానివల్ల దేశానికి కూడా ఆర్థికంగా మంచి డబ్బు వస్తుంది. అలాగే ఆయుధ పరిశ్రమ ఒకటి మనకి బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగని రాబడి కన్నా ఖర్చు ఎక్కువ. ఎందుకనంటే మనం కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తప్పదు. సో ఆ విధంగా తప్ప చెడుగా కాదు. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో హోటల్స్ని నిర్మించడం అనేటువంటి లెవెల్కి మనం ఎదుగుతాం. ఇంటర్నేషనల్ హోటల్స్ ఉంటాయి, దానివల్ల మన దేశానికి డబ్బులు వస్తాయి. అలాగే టూరిజం డిపార్ట్మెంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి ఫుల్ ఫారినర్స్ ఎగబడతారు ఈసారి మీకు. అలాగే ఇంకొకటి మాత్రం చెప్పదలుచుకున్నాను అందరికీ కూడాను, పాలకులకి దయచేసి దండం పెట్టి చెప్పేది ఏమిటంటే, రాబోయేటువంటి ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, అలాగే ఇతర సంఘటనలు, దేశంలో భూకంపాలు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం ముందస్తుగానే కాస్త సీనియర్ మోస్ట్ ఆస్ట్రాలజర్స్ ఎవరినైనా సరే గవర్నమెంటు వాళ్ళని పిలిచి వాళ్ళతోటి సంప్రదించి మాట్లాడి వాళ్ళు ప్రణాళికలు చేసుకున్నట్టయితే ఎంతో ఉపయోగం ఉంటుంది. మీరు వెళ్ళేటువంటి దోవలో ఏ విధమైనటువంటి అడ్డంకి కూడా రాదని చెబుతూ స్వస్తి ప్రజాభ్యాం.